చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా నేను వెంటనే ఇమీడియట్గా స్పందించడం అనేది ఎప్పుడు చేయనమ్మా. ఏదైనా కేస్ స్టడీ మొత్తం టోటల్గా దాని మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత మాత్రమే ఐ విల్ గో త్రూ దట్. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా మంది తిట్టినాళ్ళు కూడా ఉన్నారు. ఏం ప్రియా చౌదరి ధర్మస్థలం మీద మాట్లాడడం లేదే, సనాతన ధర్మం గురించి పుంఖానుగా మాట్లాడుతుంది, నోరెత్తరే నోరు లెగవదే అని. ఇప్పుడు ఎత్తింది, ఇప్పుడు వచ్చింది మాట్లాడుతున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ద డే వన్ వందల కొద్దీ శవాలు, గుట్టలుగా శవాలు, గుట్టలుగా ఎముకల గూళ్ళు, పుర్రెలు అని విపరీతంగా వైరల్ చేసేసినటువంటి వార్తలు అన్నీ. బీయింగ్ ఏ జర్నలిస్ట్, నేను ఒక 30 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక సింగిల్ లైన్లో మనకి అది ఫేకా లేకపోతే ఇంకొకటా అనేటటువంటిది అంత తెలియకుండా లేను. ఐ వాజ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఓకే, ఆ క్రైమ్ దాంట్లో నేను కొద్దో గొప్ప నాకు ఇప్పుడున్న వాళ్ళకంటే కూడా ఒక ఇంత నాలెడ్జ్ ఎక్కువ ఉన్న మనిషిని. ఇమ్మీడియట్గా నాకున్న ఫ్రెండ్స్ కర్ణాటకలో ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏంద్రా ఇది అని అంటే, ఏం లేదమ్మా, ఇది సనాతన ధర్మం మీద దాడి అనేది సింగిల్గా ఒక లైన్లో చెప్పారు. వెరీ గుడ్, ఇమ్మీడియట్గా ఒక కప్పు కాఫీ తాగి కూర్చున్నా, ఏం జరుగుతుంది అని. పుంఖాలుగా ఎపిసోడ్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరన్నారు చాలా అనాలిసిస్ చేశారండి, చాలా ఇది చేశారండి అని. క్లియర్గా ఏంటంటే అందరూ మాట్లాడేది ఏంటి అని అంటే, అందుట్లో మన వాళ్ళు కూడా దురదృష్టం ఏంటంటే, మన జర్నలిస్టులకు కూడా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి యూట్యూబర్స్ వలలో పడిపోయి ఈ జర్నలిస్టులు కూడా, శాటిలైట్ జర్నలిస్ట్ కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ వేవ్లో కొట్టుకుపోతున్నారు. అది నా బాధ. అలా వెళ్ళిపోయి ఇక్కడే దొరికింది శవము, ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని లైవ్లు ఇచ్చేసేసి, అరే ఒకటి మనం ఒక దేశంలో ఉన్నాం, భారతదేశముకి సంబంధించినటువంటిది ఏది? సనాతన ధర్మం. ఓకే, 80% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలకి సంబంధించినటువంటి విషయం, అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనేటటువంటి ఒక ఆలోచన కూడా కొంతమందిలో కొరవడింది. ఆ మిత్రులు కూడా సీనియర్లే, వాళ్ళేమి మామూలుగా కాదు. నేను ఈ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మనము ఈ యూట్యూబర్స్ గాలిలో పడి కొట్టుకుపోకుండా మన జర్నలిజంగా ఎనాలిసిస్ ఎలా ఉంటుందో చెప్పాలి అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ శవాలు, గుట్టలు ఇవి అన్నీ ఉంటే, అమ్మ కొన్ని ఈ సంవత్సరాలుగా ఇన్ని గుట్టలు ఉంటే ఎవరమ్మా నోరు మూసుకొని కూర్చుంటారు అక్కడ? ఒకవేళ వీళ్ళు అన్నారు ఎన్నో సంవత్సరాలు, నేను బోల్డని కథనాలు చూసా, సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులు, సోకాల్డ్ సో ఇంకా చెప్పాలంటే కామ్రేడ్స్ యొక్క వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ చేసే స్టోరీలు చూస్తుంటే వాస్తవం తెలిసిన నేనే ఒక్కొక్క నిమిషం ఆశ్చర్యపోయినటువంటి సంఘటన ఉందన్నమాట. అయ్యో, ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోదామా ధర్మస్థలానికి అనే రేంజ్లో ఆ స్టోరీలు, ఎన్ని గాగాడర్స్ తీసుకొని వచ్చారు, ఎన్ని పుర్రెలున్నాయి, ఎంతమంది మిస్ అయ్యారు అనంటే, ఎక్కడ ఉన్నా ఇన్ని వందల సవాలుంటే ఒకవేళ లోకల్ మీడియా పని చేయకపోతే నేషనల్ మీడియా పని చేస్తుంది. డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. జర్నలిజం అంత కళ్ళు మూసుకొని లేదు, మీడియా అంత కళ్ళు మూసుకొని లేదు. ఒకవేళ ఇవి రెండు స్తబ్దతగా ఉంటే ఇంటర్నేషనల్ మీడియా కన్ను డెఫినెట్ గా మన మీద ఉంటుంది. అది ఎందుకు తీసుకురాలేదు మరి ఇన్ని సంవత్సరాల మట్టి? ఈ ప్రశ్నలు మన జర్నలిస్టు మిత్రులకు ఎందుకు లేదు? ఎందుకు వాళ్ళని వాళ్ళు వేసుకోలేదా? వాళ్ళకి తెలియలేదా? లేకపోతే వేవ్ లో పడి కొట్టుకొని పోయారు. ఇక్కడ ఇన్ని వందల శవాలు బయటికి ఇప్పుడు తీశారా? ఇవన్నీ వందల శవాలు ఎక్కడున్నాయి? తమ్నెయిల్స్ లో ఉన్నాయి. వందల పుర్రెలు ఎక్కడున్నాయి? తమ్నెయిల్స్ లో ఉన్నటువంటి పోస్టర్లో ఉన్నాయి. అరే, ఇక్కడ భారతదేశం యొక్క అస్తిత్వం మీద కొట్టేటటువంటి దెబ్బ అనేటటువంటి విషయము ఈ రోజు తెలిసిన తర్వాత పుంఖాలుగా ఎపిసోడ్ చేసినటువంటి వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి లక్షల్లో వ్యూస్ కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్టు యూట్యూబర్స్ అంటే వాళ్ళేమి 1-2 వీడియోస్ చేసిన వాళ్ళు కాదు, చాలా వీడియోస్, మళ్ళీ వాళ్ళకి వ్యూస్ కూడా చాలా ఎక్కువ, లక్షల్లో. సో మరి వాళ్ళపై అంటే ఏముంటుంది ఇప్పుడు? యాక్షన్ ఉంటుందంటారా? అంటే జనం కనీసము అవేర్నెస్ తోటి ఉండండి ఇప్పుడైనా సరే. అరే, ఏది నిజము ఏది కాదు. నిన్నగాక మొన్న కూకట్పల్లిలో జరిగినటువంటి మర్డర్ కేసు కూడా ఎంత అంటే, ఫస్ట్ ఎవరు చంపారంటే నాన్న మీద ఎపిసోడ్లు చేశారు, నాన్న కాదు అమ్మ మీద ఎపిసోడ్లు చేశారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడైతే, నేను పేరు చెప్పను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అతను ఎలాంటి హారర్ ఇది చేశాడంటే, ఆ పిల్లకి చేతబడి దాంట్లో మెడ మీద గుచ్చి రక్తాన్ని దోసిట్లో పట్టుకొని
తీసుకొని చేతబడి కోసం ఉపయోగించాడు అనేట భయంకరమైనటువంటివి కూడా వాడి జర్నలిస్ట్ అనేటటువంటి పేరుతోటి చేయడం అనేది నిజంగా శోచనీయం బ్రదర్. నేను చెప్తున్నాను, దయచేసి ఆ వీడియోస్ డిలీట్ చేయండి. మీరు డిలీట్ చేయకపోతే నేను అభ్యంతరం చెప్తా. ఎంత భయానకాన్ని సృష్టించారు అంటే మనుషుల మధ్య ఉన్నటువంటి కొద్దో గొప్ప మానవత్వం మీద ఉన్న నమ్మకాన్ని కూడా వీళ్ళు నాశనం చేసి అవతల పడేస్తున్నారు అని అంటే ఏమనాలి? ఈ రోజు జర్నలిజం ఎక్కడుంది? అదొక్కటే నేను మాట్లాడుతున్నా. కాబట్టి మీరన్నారు ఏమి దీని మీద రీసెర్చ్ చేశారు మేడం అని అంటే ఒకటి ప్రియా చౌదరి గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ విచారణకు ఆదేశించడం తోటి ఇప్పుడు ఆ భీమా క్లెయిమ్ ను చాలా మంది నమ్మారు. నమ్మిన వాళ్ళు అందరూ ఉన్నారు సార్. దాని వెనకే ఉంది సార్ కుట్ర మొత్తము. అదే ఇప్పుడు భీమా ఎవరైతే చెప్పారో కర్ణాటక గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేయడం, అక్కడ ఒక పుర్రె దొరికింది ఇట్లా చేయడం, దాంతో ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళకి అక్కడ ఏం డైరెక్ట్ సోర్స్ ఏం లేదు, అక్కడ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ లేదు. అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా చేసుకున్నారు. అందులో తప్ప అందరూ చేశారు, తప్ప అందరూ చేశారు. కర్ణాటక వేరే దేశంలో లేదు సార్. ఒక్కటి కర్ణాటక నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ని తీసుకున్నారు. భరత్ గారు, నేను అనేది ఏంటంటే ఎస్ మిస్ జడ్జిమెంట్, మిస్ క్యాలిక్యులేషన్, ఇన్క్లూడింగ్ నేను చెప్తున్నా మేము కూడా ధర్మస్థల్లో జరుగుతుందాన్ని, కర్ణాటకలో వస్తున్న దాన్ని మేము కూడా వేసాం. అందుకు మేము కూడా క్షమాపణలు కోరుతున్నాం. ఎస్, ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పాలి. అంటే మేము ఇంత మరీ రోజు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ నడిపించలేదు, బట్ ఒకటి రెండు స్టోరీలు అక్కడ నుంచి వస్తున్న దాన్ని బట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, ఇన్ని బయటపడ్డాయి అన్ని బయటపడ్డాయి అని క్లెయిమ్ చేస్తున్నారని చెప్పాం. కానీ ఇంత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అలా ఇవ్వచ్చు సార్, క్లెయిమ్ చేస్తున్నారు. మనం చెప్పడంలో తప్పలేదు, ఏకంగా చూసేసి. అయితే ఒకటి ఏంటంటే ఈ కుట్రలన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ఈ కుట్రల్ని మనం కూడా పసిగట్టలేని విధంగా ఉంటాయి. అట్లా కొన్ని ఉంటాయి. హిందూ మతం మీద కుట్రలు ఏ విధంగా ఎట్లా అంటే దాని ఎంత ఉన్న వాళ్ళైనా చెప్పలేరు. ఒకసారి మన భరత్ గారిని అడుగుదాం. కర్ణాటక నుంచి జాయిన్ అవుతున్నారు భరత్ గారు.